రండి ప్రకాశం గారు. దేవా, నన్నెందుకు రమ్మన్నావు? అలా అడుగుతారండి ప్రకాశం గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడు దేవా, ఏ విషయమైనా సరే పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం. వస్తాను. ఆగండి ఆగండి, అలా వెళ్ళిపోతే మీకే నష్టం. పర్వాలేదా? నష్టం జరిగినా పర్వాలేదు, ముందు నా బిడ్డ మెళ్ళలో 3 ముళ్ళు పన్ని. ఆ తర్వాత మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండదు ప్రకాశం గారు. అందుకే ఇప్పుడే మాట్లాడుకుందాం. ఇప్పుడు అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏముంది దేవా? చెప్తాను. కాదు, చూపిస్తాను. ఏంటి దేవా ఇది? అది కూడా చెప్తాను. తీసుకున్న మీరు మర్చిపోయినా ఇచ్చిన నేను మర్చిపోకూడదు కదా. మీరు నా ఆఫీస్కొచ్చి మీ స్వహస్తాలతో సంతకం పెట్టి 10 లక్షలు అప్పు తీసుకున్నారు కదా, ఆ పేపర్స్ అన్నమాట. అది నాకు తెలుసు, కానీ ఈ పేపర్లు ఈ టైంలో ఎందుకు చూపిస్తున్నావని అడుగుతున్నాను. తప్పట్లేదు మరి. నా పరిస్థితి అలా అయింది ప్రకాశం గారు. మీ కూతురు పెళ్లి కోసం మీరేమో సింపుల్గా ఒక సంతకం పెట్టి ఎలాంటి షూరిటీ ఇవ్వకుండా అప్పనంగా 10 లక్షలు పట్టుకుపోయారు. అంటే నేనే ఇచ్చాననుకోండి, కానీ ఈ విషయం మా ఆవిడికి తెలిసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ, మీరు ఫైనాన్స్ వ్యాపారం చేసే లక్షణం ఇదేనా అంటూ ఇలా వచ్చిన వాళ్ళందరికీ జాలిపడి లెక్కాపత్రం లేకుండా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే చివరికి మన బతుకులు రోడ్డును పడతాయని పెద్ద గొడవ చేసింది ప్రకాశం గారు. నన్నేం చేయమంటారు చెప్పండి? బయట ఎంత పోటుగాడైనా తప్పు చేసి పెళ్ళానికి దొరికిపోతే తల దించుకోక తప్పదు కదా. ఆ విషయం మీకు మాత్రం తెలియదా ఏంటి? అలా తిట్టినంతసేపు తిట్టి ఫైనల్ గా తన నిర్ణయం చెప్పింది ప్రకాశం గారు. ఇప్పుడే వెళ్ళి ఇచ్చిన 10 లక్షలకి సమానంగా తూగే స్థలమో ఇల్లో బంగారమో ఏదుంటే అది తీసుకురమ్మని నన్ను ఇంట్లోంచి గెంటేసింది. ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. మీరు ఆ 10 లక్షలు డబ్బిస్తే తీసుకెళ్లి మా ఆవిడ చేతిలో పెడతాను. దేవా, ఇంకా 6 నెలల టైం ఉంది కదా. ఇప్పుడు సడన్ గా వచ్చి అడిగితే నేనేం చేయగలను? నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు దేవా. నేను 6 నెలల్లో అసలు వడ్డీ కలిపి నీకు ఇస్తానని చెప్పి నీ దగ్గర అప్పు తీసుకున్నాను. ఇంకా 1 నెల కూడా కాలేదు కదా దేవా. ఇప్పుడు ఇలా గొంతు మీద కత్తి పెట్టి ఇస్తావా సస్తావా అంటే నేను ఎలా కట్టగలను చెప్పు? సరే, సడన్ గా అడిగితే మీరు ఎలాగో కట్టలేరు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంటే ఇవ్వండి. అది కూడా కుదరదా? మీ తరపున ఎవరినైనా షూరిటీ సంతకం చేయమని చెప్పండి. ఏంటి ప్రకాశం గారు, మీరు ఇన్ని అవకాశాలు ఇచ్చినా అలా చూస్తూ నుంచుంటే ఎలా చెప్పండి? నా డబ్బుకి దారేది? మీరేం చేస్తారో నాకు తెలియదు ప్రకాశం గారు. నా డబ్బు నా చేతిలో పెట్టి మీ కూతురు పెళ్లి గ్రాండ్గా చేసుకోండి, అంతే. గజేంద్ర, నేను నిన్ను నమ్మే కదా డబ్బు తీసుకున్నాను. ఆ రోజు ఒక మాట ఈ కంపెనీకి ఓనరు దేవా అని ఎందుకు చెప్పలేదు? నేను అప్పుడే ఆలోచించుకునేవాడిని కదా. ఇలా మోసం చేస్తే ఎలా చెప్పు గజేంద్ర? ఇందులో మోసమేముంది ప్రకాశం గారు? ఈ కాలంలో షూరిటీ లేకుండా ఎవరూ 10,000 కూడా అప్పివ్వట్లేదు. అలాంటిది దేవా అన్న చిన్న సంతకంతోటి మీకు 10 లక్షలు ఇవ్వమని చెప్పారు. ఇది ఆయన గొప్పతనం. ఆ గొప్పతనమే ఇప్పుడు మా వదినతో గొడవకి కారణమైంది. మీ కష్టం గురించి ఆలోచించి ఇప్పుడు ఆయనే కష్టాల్లో పడ్డారు. మీరు ఒక పని చేయండి. ఊర్లో మీకు ఒక స్థలం ఉంది కదా, ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇవ్వండి. సమస్య తీరిపోతుంది. సరే, ఇవన్నీ ఎందుకనుకుంటే మీ వియ్యంకుడి తమ్ముడి మోహన్ రావు గారితోటి ఒక చిన్న సంతకం చేయించండి చాలు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు.
ఆలోచన బాగుంది. అలాగే చేయండి ప్రకాశం గారు. వద్దు దేవా, ముందు నా కూతురు పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరగనివ్వు. ఆ తర్వాత నువ్వేం చెప్పినా చేస్తాను. అర్థం చేసుకో. పచ్చని ఈ పందిర్లో వచ్చిన అతిథుల ముందు నా కూతురి జీవితం నవ్వులు పాలు చేసి మా కుటుంబం పరువు రోడ్డును పడేకు. నీకు చేతులెత్తి దండం పెడతాను. అరే రే రే రే, మీకెంత కష్టం వచ్చింది? మంచినీళ్ళు అమ్ముకుని బతికే మనము మన కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకూడదు ప్రకాశం గారు. నేను చెప్పినట్టు వింటే మీ కూతురు పెళ్లి నేనెందుకు ఆపుతాను చెప్పండి? వెళ్ళి మీ స్థలం డాక్యుమెంట్స్ తీసుకురండి, లేదా మీ వియ్యంకుడితో ఒక చిన్న సంతకం చేయించండి. ఏంటి దేవా నువ్వు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? నా బాధ కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా. చెప్పడం కాదు ప్రకాశం గారు, నేను చేసి చూపిస్తాను కూడా. నీ కూతురు మెడలో 3 ముళ్ళు పడే ముందు వరకే నీకు టైం. ఆలోగా నేను చెప్పింది విన్నారా సరే, లేదంటే నేను ఖచ్చితంగా పెళ్లి ఆపేస్తా. జాగ్రత్త. ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడడం న్యాయం కాదు దేవా. నా కూతురు నిన్ను కొట్టిందనే కారణంతోనే కదా అది మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు. అరే పర్వాలేదే, చాలాసేపు తర్వాత కరెక్ట్గా గెస్ చేసావు. నీ కూతురు నడి రోడ్డులో నన్ను కొట్టిందంట. నేను దెబ్బలు తినేసి వెళ్ళి వేడినీళ్ళ కాపడం పెట్టుకుని వెలకలా పడుకున్నానంట. అలానే కదా ఇన్నాళ్ళు మీరు సంబరాలు చేసుకున్నారు? నా గురించి నువ్వు నీ కూతురు ఏమనుకుంటున్నారు? ఈ దేవా తిరిగి కొడితే ఎలా ఉంటుందో అర్థమైందా నీకు? దెబ్బ అదురుసు కాదు. నడి రోడ్డులో అవమానించి వేడుక చూసిన నీ కూతురు బతుకుని ఇప్పుడు నలుగురు ముందు అవమానించబోతున్నాను. వీలైతే కాపాడుకో రాఘజేంద్ర. ఆగుదేవా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. తాళి కట్టే నిమిషం ముందు వరకే నీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఎవరు చెప్పినా నేను ఆగను. గుర్తుపెట్టుకో రాఘజేంద్ర. ఎలా ఉంది? ఈ చీర బాగుందా? వావ్, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అక్షయ. నా దిష్టే తగిలేలా ఉంది. అవును, ఈ చీర కాస్ట్ ఎంత? 1 lakh. ఏంటండి షాక్ అయ్యారా? ఆహా, షాక్ కాదు, సర్ప్రైజ్ అయ్యాను.